తమా నీవే నీవే నానందము నీవే నీవే నాదారము నీవే నీవే నానందము నీవే నాదారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధను వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే పఠించుచున్నావేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా నీవే నీవే నాతిశయము నీకే నీకే నారాధన నీవే నీవే నాతిశయము నీకే నారాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన ముందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన నీకే నారాధన. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ ప్రసాద్ మాయ ఫ్యామిలీ. ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించిన ప్రసాద్ మాయకి కుటుంబ తరపున వందనాలు తెలియపరచుకుంటున్నా. ఈ సమయం ముందు కిడ్స్ టైం అండి. కిడ్స్ ఎవరైతే ఉన్నారో హ్యాండ్ రేస్ చేస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కిడ్స్ టైం. ఐ సీ జానథన్ ఆల్రెడీ. ఎస్, ఓకే. సో ఆ జానథన్ హ్యాండ్ రేస్ చేశాడు కాబట్టి ఫస్ట్ ఛాన్స్ వుడ్ బి ఫర్ జానథన్. గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ. ఈరోజు నేను విలువే లేని నా జీవితం అని సాంగ్ పాడుతున్నాను. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే.
జీవమే లేని నాలోనే జీవమును నింపుటకు అది జీవితాన్ని దారబోసితివే. విలువలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు అది జీవితాన్ని దారబోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకుని ఎండగా రోదనతో ఒంటరిగా ఎండత నా కన్నీటిని తుడిచితివే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. ద్రోహమే నన్ను చుట్టుకుని ఎండగా రోదనతో ఒంటరిగా ఉన్నట నా కన్నీటిని తుడిచితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా మేఘస్తంభమై, రాత్రంతా అగ్నిస్తంభమై, దినమంతా రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కోరకే లేపితివే. పగలంతా మేఘస్తంభమై, రాత్రంతా అగ్నిస్తంభమై, దినమంతా రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే దారమని తలచిన నా కోరకే లేపితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవుని
దేవునికి సమస్తము సాధ్యమే 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 నా యేసుకి సమస్తము సాధ్యమే 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 నా ప్రియునికి సమస్తము సాధ్యమే 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 నా యేసుకి సమస్తము సాధ్యమే 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 నా ప్రియునికి సమస్తము ఎండిన ప్రతి మోడును మరలా చిగురు నించును నా దేవునికి సమస్తము సాధ్యమే ఎండిన ప్రతి మూడును మరలా చిగురి నించును నా దేవునికి సమస్తము సాధ్యమే విలువలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలోని జీవమును నింపుటకు అది జీవితం ఓకే, థ్యాంక్ యూ జోనథన్, గుడ్ జాబ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఎవరున్నారు మన మధ్యలో? ఎస్, డాలీ. ఓకే, డాలీ, ఈ సమయం డాలీకి. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు నేను పాప అనే ఒక సాంగ్. तुझे छोड़ मैं चल पड़ा ढूंढने गए हर जगह खोज में मैं खो गया खुद को पहचान ना सका रहमत की दरिया में डुबाया मुझे उससे जरिया बनाकर चलाया मुझे रहमत की दरिया में डुबाया मुझे उससे जरिया बनाकर चलाया मुझे पापा पापा बेटा मैं तेरा पापा पापा बेटा मैं तेरा तुझे छोड़ मैं जाऊं कहाँ तू ही तो घर है मेरा नाता मुझे पता बेटा मैं ताही तेरा नजर तेरी कभी ना हटी महफूज हूँ तेरी परछाई में नजर तेरी कभी ना हटी महफूज हूँ तेरी परछाई में पापा पापा बेटा मैं तेरा पापा पापा बेटा मैं तेरा तेरी आंखों की पुतली हूँ पापा मैं आंखों की पुतली हूँ पापा
तेरी आंखों की पुतली हूँ पापा, तेरी आंखों की पुतली हूँ पापा। पराया ना हूँ मैं, ठुकराया ना तूने, शर्मिंदगी से निकाला है तूने। पराया ना हूँ मैं, ठुकराया ना तूने, शर्मिंदगी से निकाला है तूने। पराया ना हूँ मैं, ठुकराया ना तूने, शर्मिंदगी से निकाला है तूने। गले लगा छुमा मुझे, मेरा रास्ता हटा कर लबाड़ा दिया। गले लगा कर छुमा मुझे, मेरा रास्ता हटा कर लबाड़ा दिया। पापा पापा बेटा मैं तेरा, पापा आपा बेटा मैं तेरा। तेरी आंखों की पुतली हूँ पापा, मैं आंखों की पुतली हूँ पापा, तेरी आंखों की पुतली हूँ पापा, तेरी आंखों की पुतली हूँ पापा। प्रेज द ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ డాలీ అండ్ అబ్బి. థ్యాంక్ యూ. గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఈ సమయంలో మన మధ్యలో చెరి ఒక సాంగ్ పాడతాడు. చెరి, ఓవర్ టు చెరి. ప్రేజ్ ద లార్డ్ ఫ్యామిలీ. నేను ఈరోజు స్తుతించి స్తుతుల స్తోత్రాడుడా, ఉత్సాహించి పాడదన్ ఉదయ సాయంత్రం, స్తుతించి పాడదన్ స్తుతుల స్తోత్రాడుడా, ఉత్సాహించి పాడదన్ ఉదయ సాయంత్రం. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతుం. స్తుతులారా నీకే చెల్లింతుం, స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాయుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం. గత కాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీసావు. గత కాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీసావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, లేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాడుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం. కరుణా కటాక్షములను కిరీటముగాను ఉంచావు మా తలపై, కరుణా కటాక్షములను
కిరీటములగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనమంతగా, పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనంతంగా తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం స్తుతు సో ఉదయ సాయంత్రం స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ చెరి. ఇంకెవరైనా ఉన్నారా? రైట్. ఓకే, లేని పక్షాన మనం ముందుకు వెళ్ళిపోదాం. అనౌన్స్మెంట్స్ చూసుకుందామండి. ఉన్నారా ఎవరైనా? కిడ్స్ లో లేరు కదా? ఓకే, రైట్. బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ గమనిద్దాం. మన మధ్యలో మల్లిక అక్క బర్త్డే 5th of November. మన మధ్యలో భాస్కర్ మాయ 7th of November. అంటే ట్యూస్డే అండ్ వెడ్నెస్డే. ట్యూస్డే థర్స్డే. ట్యూస్డే ఏమో మల్లిక అక్క, థర్స్డే ఏమో భాస్కర్ మాయ బర్త్డే జరుపుకుంటున్నారు. అదే విధంగా ఈ దినము యామిని వదిన కూడా తన బర్త్డే జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ 3 బర్త్డేస్ విషయంలో అమ్మని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. అమ్మ ఉందా? ఓకే, అమ్మ ఉంది. యామిని వదిన ఈ దినము తన బర్త్డే జరుపుకుంటున్నారు. మల్లిక అక్క 5వ తారీఖు, భాస్కర్ మాయ 7వ తారీఖు. రాకేష్ బాబా నేను పాడుతున్నా. 2 minutes బేటా, 2 minutes. అమ్మ ప్రేయర్. దేవుని యొక్క మహాకృప ఈ 11వ నెలలో ప్రవేశపెట్టిన దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞులమై ఉన్నాము. దేవుని స్తుతించి మనం పట్టుకోవడానికి మనకి అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నాయన ఎంతగానో మరి ఈ 10 నెలలు కూడా ఎంతో మంది ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడ్డారు. మనమైతే మరి మనల్ని కూడా దేవుడు కాపాడి భద్రపరిచి మరి ఈ విధంగా మరి ప్రతి శనివారం కూడా మనం ప్రార్థిస్తున్నాం, ఆరాధించుకుంటున్నాం దేవుణ్ణి. మన అందరం కలుసుకుని ప్రార్థిస్తున్నాం. దేవుని యొక్క మహాకృపతో దేవుడు మనల్ని సాక్షి కాపాడి అది నడిపించింది. మరి దేవుడు మరి ఈ నెలలో బిడ్డల బర్త్డే జరుపుకుంటున్న బిడ్డల కొరకు, ఈ దినం బర్త్డే జరుపుకుంటున్న బిడ్డ కొరకు కూడా మనం ప్రార్థించాలి. అందరం కూడా మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు నాయన. సమస్తాన్ని ఎరిగిన దేవుడు ప్రభా, కృప చూపిస్తున్న తండ్రి నాయన, కరుణ కటాక్షములు కలిగిన దేవుడు, నీవెంతో నాయన మంచి దేవుడుగా ప్రభా, మమ్మల్ని ఆదుకుంటున్న దేవుడు ప్రభా, మా ప్రక్క నుండి మమ్మల్ని కాపాడుతున్న తండ్రి, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. రాజానికి స్తోత్రములయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా ప్రభా, మరి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి ప్రభా, ఇది నాని విధంగా మేము చూస్తుని మేము స్తుతిస్తున్నామంటే ఇది మీ కృప వలన, మీ దయ వలన తండ్రి ప్రభా. నాయన తండ్రి, ఈ దినం బర్త్డే జరుపుకుంటున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నాయన ఆమె ఆయన జ్ఞాపకం చేసుకుని బిడ్డను ప్రభా దీవించి ఆశీర్వదించి ప్రభా, తల్లి గర్భంలో రూపించక ముందే నేను ఎరిగిన్నాను అంటున్నా ప్రభా. ఆ బిడ్డలు ప్రభా నీళ్ళ గృహంలో నుండి బిడ్డను మీరు తీసుకుని వచ్చి అయా నిన్ను ఎరిగి నిన్ను స్తుతించడానికి వారి కుటుంబం అంతా కూడా ప్రభా నేను గణపరిచి బిడ్డలుగా ఉంచినందుకు స్తోత్రములు అయా. బిడ్డని నాయన దీవించి నాయన తనకి ఇచ్చిన ప్రభా కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి నాయన. అయా స్తోత్రముల ప్రభా, ఇచ్చిన కుమార్తెలను బట్టి స్తోత్రముల ప్రభా, ఆ బిడ్డకి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయా. బిడ్డ యొక్క నాయన తండ్రి ప్రభా, అంతవరకు నీ బిడ్డను కాచి కాపాడి భద్రపరిచావు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్నందుకు వందనాలు స్తోత్రములు అయా. నాయన సంవత్సరం అంతా గతించిన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి నాయన మీరు ఎక్కల చాటును భద్రపరిచారు నాయన.
అయ్యా ఇదిగో తండ్రి ఈ సంవత్సరంలో కూడా బిడ్డ అనేకమైన దీవుని ఆశీస్సులతో నింపండి ప్రభా నీ శక్తి నీ కృప బిడ్డపై ఉంచమని అడుగుతున్నాం తండ్రి ఆమెను దీవించండి ఆశీర్వదించండి ప్రభా కుటుంబాన్ని దీవించండి నాయన బిడ్డలను దీవించండి కుటుంబాన్ని నడిపించుకుంటానికి నాయన అన్ని విషయంలో సహాయం చేయండి ఆయన అనేకులకి మాదిరికరమైన కుటుంబాన్ని ఉంచమని అడుగుతున్నాం తండ్రి చిత్ర కూడా రక్షణ కలిగిస్తుంది ఆయన బిడ్డ ప్రభా నిన్ను గణపతి నేను స్థుతించి వాడుగా కుటుంబం కలిసి నిన్ను స్థుతించి వారుగా చేయమని అడుగుతుంది తండ్రి ప్రభా బిడ్డను బట్టి నాయన నీ పాదంలో ప్రభా నాయన ఇంకా ప్రభా అనేక సంవత్సరాలు బిడ్డ నాయన ఇదిగో తండ్రి నాయన బర్త్డే జరుపుకోవటానికి నాయన ముదుమొచ్చి వరకు ఎత్తుకుని వాడిని అంటున్నావు ప్రభా అయా తండ్రి బిడ్డ నేను ఆయన అటువంటి ఆయుష్ ఆరోగ్యం దయచేయమని అడుగుతుంది ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా మల్లిక విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డను కూడా మీరు దర్శించి నాయన అయా మరి నాయన ఇదిగో తండ్రి అయ్యా ఆ సంవత్సరం అంతా బిడ్డను కాపాడారు ప్రభా అనేకమైన బలహీనతలు అనారోగ్యం బిడ్డ కలిగినప్పుడు ప్రభా బిడ్డతో మీరున్నారు ప్రభా అయా తండ్రి మరణ పడక నుండి బిడ్డను లేవనెత్తిన దేవుడు ప్రభా నీవే స్వస్థపరిచిన దేవుడు ప్రభా నేనున్నానని నాయన నీవు ఆదుకున్న దేవుడు ప్రభా అయా తల్లి తండ్రి కంటే ఎక్కువగా నీవు ప్రేమిస్తున్న దేవుడు కనుక ప్రభా బిడ్డను నాయన స్వస్థపరిచావు తండ్రి నాయన ఎన్నో మార్లు ప్రభా హాస్పిటల్ పాలైనప్పటికీ ప్రభా నీవు నాయన ప్రక్క నుండి లేవనెత్తి నాయన నీ కృపతో బిడ్డను నింపినందుకు స్తోత్రములు ప్రభా నాయన బిడ్డను ఆశీర్వదించండి దీవించి ప్రభా నీకు స్తోత్రములు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నాయన తండ్రి అశోకుని బట్టి ప్రభా నాయన కోమలని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్న కుటుంబాంతరిని మీరు దీవించి ఆశీర్వదించి నడిపిస్తున్న దేవుడు నాయన ఇదిగో తండ్రి నా ప్రభా మళ్ళీ కాని ప్రభా మరి అయా నూతన సంవత్సరంలో నూతన దీవెన నూతన ఆశీస్సులతో నింపండి అయా సంవత్సరాంతం వరకు నేను కాపాడుతాను వాగ్దానం చేసిన దేవుడు ప్రభా బిడ్డన ప్రభా ఆయుష ఆరోగ్యం ఇచ్చి బిడ్డను నడిపించమని అడుగుతున్నాను అయ్యా స్తోత్రములు ప్రభా అదేవిధంగా వార్త విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డన ప్రభా నీవు ఎంతగానో కాపాడుతున్న దేవుడు ప్రభా నాయన అనేకులకి ప్రభా నాయన నా ప్రభా నీవు నాయన ఇదిగో తండ్రి పోషించి వాడుగా చేస్తున్న దేవుడు ప్రభా అనేకులకి ప్రభా సహకారంగా ఉండటానికి నీ కృపనిచ్చినావు తండ్రి అయా సేవకులకి అండగా ఉండటానికి నీ కృపను దయచేస్తారు తండ్రి నేను నీకు మాని ప్రభా నీవు ఎన్నుకున్నావు ఏర్పరచుకున్నావు తండ్రి అయ్యా తల్లి గర్భంలో రూపించక ముందే నీ పెరిగిన దేవుడు ప్రభా భాస్కర్ని బట్టి నీ పాదం దగ్గర పెట్టుకున్నావు తండ్రి బిడ్డ నాయన ఇదిగో బాల్యం నుండి నాయన అయ్యా తండ్రి కాపాడిన దేవుడు అనేకమైన తొందరపాటు శోధనలు ప్రభా ప్రయాణాల్లో ప్రభా యాక్సిడెంట్లో కూడా తప్పించి బిడ్డను ఆశీర్వదించి ప్రభా ఈ దినాన్ని ప్రభా నాయన తండ్రి నీవు క్షేమంగా ఉంచి నాయన నిన్ను స్తుతించి మహిమపరచువాడుగా అయా నీ బిడ్డగా ఉంచినందుకై స్తోత్రములు ప్రభా అయ్యా నీ రెక్కల చాట్లో నీ రెక్కల నీడలో బిడ్డను భద్రపరచండి ప్రభా ఆయన ఆరోగ్యం దయచేయండి నాయన ఎటువంటి బలహీనతలు బిడ్డ కలకుండా కాపాడండి తమను దీవించి అయ్యా ఆశీర్వదించండి ఇచ్చిన భార్యను బట్టి నీకు వందనాలు చెల్లించున్నాను శైలాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ఆయన వీళ్ళిద్దరికీ మీ కృపతో మీ దయతో నింపమండి ఆయన అయా స్తోత్రములు ప్రభా మీరు నూతన సంవత్సరంలో నూతన దీవెన నూతన ఆశీస్సులు అయ్యా ఇంకా ప్రభా నాయన ఇదిగో నీ సేవలు బిడ్డల వర్ధలటానికి మీ కృప దయచేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడమని ఇదిగో జరుగుతున్న ప్రభు ఆరాధన మీ స్వాధీనంలో ఉంచుకోనండి నాయన మాట్లాడబోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నాయన మీరు మాతో మాట్లాడండి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని అడుగుతూ ఇదేనా ప్రార్థన మీ పాద సందర్శ చేసుకుని ప్రతిఫలం దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామంలో మీకు వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ. ముందుకు వెళ్ళిపోదాం. సాక్ష్యములు ఈ సమయం ముందు ఎవరన్నా మన మధ్యలో సాక్ష్యం చెప్పేవారు ఉన్నారా? బాబా నేను పాట పాడతాను. ఓకే ఓకే బేటా. ఎవరు సాక్ష్యం లేనట్లయితే రిచి బాబు మన మధ్యలో ఒక పాట పాడి వినిపిస్తాడు. ముందుకు వెళ్దాం. ఎస్. తారావేలి ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, మై నేమ్ ఇస్ ఇమాన్యుయల్. నేను ఒక పాట పాడబోతున్నాను. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది.
రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది మందాను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ పాటలో ఆ ఊరిలో ఆ పాటలో స్తుతి గానాలు పాడాములే మమ్మును విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాటలు స్తుతి గానాలు పాడాములే సంతోషమే ఇక సంబరమే లోక రక్షణానందమే స్తోత్రం రాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే సంతోషమే ఇక సంబరమే రక్షణానందమే స్తోత్రమే మారా రాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదులు రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేవి ఇమాన్యుయల్. గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా క్రిస్మస్ పాటని నవంబర్ నెలలో పాట వినిపించిన లేవి ఇమాన్యుయల్ గారికి కుటుంబం అంతా తరపున ప్రత్యేక అభినందనలు. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఈ సమయం ముందు మనం వర్షిప్ లోకి వెళ్దామండి. మన మధ్యలో శైలక్క మనల్ని వర్షిప్ లో లీడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అందరం సిద్ధపడదాం, వాక్యం నిమిత్తము సిద్ధపడదాం, మనం దేవునికి అప్పచెప్పుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లు కొద్దిసేపు వర్షిప్ లో మనం గడిపి దేవుని ఆరాధిద్దాం. ఓవర్ టు ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. దేవుడు మన కుటుంబాల్లో ఎన్నో మేలులు చేస్తూ వస్తున్నారు. ప్రతి విషయంలో కూడా మనతోనే ఉండి మన ఏవైతే మనం ప్రేయర్స్ చేస్తున్నామో వాటిలన్నిటికి మనం చాలా మట్టుకు ఆన్సర్స్ పొందుకుంటున్నాము. స్వస్థతలే గాని ప్రయాణాల్లో దేవుడు మనకి తోడుగా ఉంటూ మనల్ని నడిపిస్తున్న దేవుడికి మనం హృదయపూర్వకంగా మనం ఆరాధించుకుందామండి. ఎవ్వరు కూడా సైలెంట్ గా ఉండకుండా అందరూ కూడా మన చేతులు దేవుడి వైపు చూపిస్తూ మనం అందరం కూడా దేవుడిని ఆరాధిద్దామండి. హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహాగణుడా, మహోన్నతుడా, దేవరాజా, మీకే వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఆకాశంని సింహాసనం, భూమిని పాదపీఠంగా ఉన్న దేవుడివి తండ్రి ప్రభా. యేసయ్య ఉన్నతమైన దేవుడివి తండ్రి, సృష్టికర్తవి తండ్రి ప్రభా, సర్వోన్నతుడివి తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సృష్టిని యావత్తుని నోటి మాటతో సృజించిన దేవుడివి తండ్రి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి ప్రభా. గొప్ప దేవుడివి తండ్రి. సృష్టి మీకు లోబడుతుంది ప్రభా. నీకు వేలాది కోట్లాది వందనాలు వందనాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అల్ఫా ఒమేగా నీవైన ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. యేసయ్య చూచుచున్న దేవుడివి తండ్రి ప్రభా. యేసయ్య మీకు వేలాది కోట్లాది వందనాలు వందనాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య మా కుటుంబాలకి తండ్రి ప్రభా యేసయ్య ఇలా ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. లోకంలో తండ్రి ప్రభా మేము నశించిపోకుండా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని వెదకి రక్షించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
అవును నా దేవా, నా తండ్రి. ఇక్కడ మేమున్నాము అంటే తండ్రి ప్రభా యేసయ్య, నీ సన్నిధిలో మేము కూడుకున్నాము అంటే తండ్రి ప్రభా, ఇది నీ చిత్తం ప్రభా యేసయ్య. మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి ప్రభా, నీ సన్నిధిలో మమ్మల్ని మోకరింప చేయించారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, మా కుటుంబాలు నశించిపోకుండా తండ్రి ప్రభా, మీరు తండ్రి ప్రభా, మీ ప్రేమతో తండ్రి ప్రభా, మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అవును నా దేవా, నా తండ్రి ప్రభా, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా, మా అందరి చుట్టూ మీ కంచి కాపుదల భద్రతకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. యేసయ్య, మా కుటుంబ సభ్యులు తండ్రి ప్రభా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉంటున్నారు. మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు. మీ క్షేమాన్ని దయచేస్తూ నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ప్రమాదాల నుంచి తప్పిస్తున్న దేవా, మీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మన్మోహన్ పట్ల మీరు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి ప్రభా యేసయ్య, ఆ బిడ్డ తండ్రి ప్రభా పూర్తి స్వస్థత నొంది తండ్రి ప్రభా యేసయ్య, మా మధ్యలో సాక్షి బిడ్డగా నిలబడతారని నమ్మి స్తుతిస్తున్నానయ్యా. అయ్యా అలాగే నా దేవా, నా తండ్రి, ఎంతో మంది తండ్రి ప్రభా మా కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తండ్రి ప్రభా, మీరు స్వస్థతలు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నా దేవా, నా తండ్రి, మా అవసరతల్లో అక్కర్లలో తండ్రి ప్రభా, మీరు మాకు చాలినంత దేవుడుగా ఉండి నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆపదల్లో తండ్రి ప్రభా యేసయ్య ఆదుకుంటున్న దేవా, మీకు స్తోత్రాలు. తండ్రి ప్రభ కష్టకాలంలో తండ్రి ప్రభ మా చేయి పట్టి నడిపించే దేవా, మీకు స్తోత్రాలు. తండ్రి ప్రభ మమ్మల్ని ఓదారుస్తూ తండ్రి ప్రభ యేసయ్య వాక్యాల ద్వారా తండ్రి మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా దేవా, నా తండ్రి, ముఖ్యంగా తండ్రి ప్రభ యేసయ్య మమ్మల్ని తండ్రి ప్రభ రోజు రోజుకి తండ్రి ప్రభ విశ్వాసంలో తండ్రి ప్రభ యేసయ్య ఆత్మీయ జీవితంలో తండ్రి ప్రభ మేము ఎదగడానికి మీరు కృప చూపిస్తున్నావు దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి ప్రభా, మా కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. చిన్నప్పటి నుంచే తండ్రి ప్రభా మీ అందు భయభక్తుల్లో తండ్రి ప్రభా యేసయ్య మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా తండ్రి ప్రభా వాళ్ళని చేసిన విధానం బట్టి మీకు కోట్లాది వందనాలయ్యా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, మా ప్రతి విషయంలో తండ్రి ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్య, మీ రుణం మేమేమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం యేసయ్య. మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఈ సమయంలో మనము బైబిల్ రీడింగ్ లోకి వెళ్దాం. బైబిల్ రీడింగ్ ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన భాగము కీర్తనలు 54వ అధ్యాయం. చదువుకునే ముందు మనమందరం మన బైబిల్‌ను చేత పట్టుకుని మన బైబిల్ సాంగ్ ని పాడుకుని ప్రకటించుకుని మనము బైబిల్ రీడింగ్ లోకి వెళ్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మన మధ్యలో భాస్కర్ మాయ కీర్తనలు 54 అధ్యాయాన్ని మన మధ్యలో చదివి వినిపిస్తారు. కీర్తనల గ్రంథం 54వ అధ్యాయము 1 నుంచి 7 వరకు మనం చదువుకుందాం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము. నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు. బలాఢ్యులు నా ప్రాణం తీయ జూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయును. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ భాస్కరమయ్య. వాక్యంలోకి వెళ్లే ముందు వాక్యము కొరకు సిద్ధపడుతూ పెర్సి పెద్దమ్మని మన మధ్యలో ఆ వాక్యం కొరకు ప్రార్థన చేయమని వేడుకొంచున్నాను. ఈ దినం మన మధ్యలో చిరి అన్న మన మధ్యలో వాక్యాన్ని పంచబోతున్నారు కాబట్టి అన్న విషయంలో మనందరి విషయంలో పెర్సి పెద్దమ్మ ప్రార్థన చేయవచ్చును. పెద్దమ్మ అన్మ్యూట్ చేసుకోలేదు. ఓకే పెద్దమ్మ. యా. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, గొప్పవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీతిసూర్యుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి, మమ్మల్ని నా ప్రభా, మా బిడ్డల్ని, మా కుటుంబాలను నా తండ్రి, దూరాన ఉన్న బిడ్డల్ని నాయన, ఇదిగో తండ్రి నాయన, మీరు 10 నెలల్లో కాపాడి 11వ నెలలో నాయన మొదటి శనివారం 2వ తారీఖు వరకు మమ్మల్ని మీ యొక్క కృపలో భద్రపరుచుకొని, ఇదిగో నా ప్రభా, కుటుంబాలుగా నా ప్రభ మేము చేరి మిమ్మల్ని గురించి ఆయన నా ప్రభా, నా తండ్రి, మిమ్మల్ని స్తుతించడానికి, కొనియాడడానికి నాయన, మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన కొరకు మీ యొక్క వాక్యాన్ని వినడానికి మమ్మల్ని ఆయత్పరిచే విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభా, నా తండ్రి, పాటల్లో ఉన్నారు నాయన, సాక్ష్యాల్లో చిన్న బిడ్డలు నాయన, పాటల్లో నాయన వాక్య పఠనంలో నాయన, బైబిల్ నా ప్రభా, సాంగ్లో నా ప్రభా మీరుండి నడిపించారు. ఎంతవరకు నా ప్రభా మీ కృపలో భద్రపరుచుకున్నారు. ఇంతకు నాయన ఏ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా మీరు సహాయం చేశారు. ఇప్పుడు నాయన మెసేజ్ కొరకు నాయన చిరి సిద్ధపడి ఉంటుండగా నా ప్రభా బిడ్డ ద్వారా మీరు మాట్లాడండి. మా అందరికీ కూడా మా కుటుంబాలకు సరిపోయిన వాక్యాన్ని నా ప్రభు మీరు నా తండ్రి చిరి ద్వారా మాకు వినిపిస్తారని, వాక్యానుసారంగా నా ప్రభు నాయన విని వాక్యానుసారంగా మేము జీవించడానికి, ఆత్మీయంగా పడడానికి, మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడడానికి మమ్మల్ని ఆయత్తమని, ఇదిగో నా చిరి నా ప్రభా నాయన చిరిని రిచి నాయన ప్రయాణం అయ్యి సురక్షితంగా బిడ్డలు రావడానికి కూడా మీరు సహాయం చేశారు ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ నాయన నా ప్రభా నా తండ్రి ముందు సమయాన్ని చిరిని మీ చేత అప్పగించుకుంటూ నాయన మేమందరం కూడా నాయన జాగ్రత్తగా విని నేర్చుకుని నాయన వాక్యానుసారంగా మేము జీవించడానికి నాయన వాక్యం నేను విని వదిలిపెట్టకుండా మమ్మల్ని ఆయత్తపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. వాక్యం సమయం, ఈ సమయం వాక్యానికి. సో మనం సిద్ధంగా ఉందాము. అయితే ఒకటి, మనం మ్యూట్ లో ఉన్నామా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం. ప్రతి ఒక్కరం చెక్ చేసుకుందాం మనం మ్యూట్ లో ఉన్నామా లేదా. అందును బట్టి మనము బోధించే వారికి, వినేవారికి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా దేవుని నామంకు మహిమ కలుగుతాలని, మన ఆత్మలు బలపడాలని మనము జాగ్రత్త పడి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఓవర్ టు ప్రవీణ్ అన్న. థ్యాంక్ యూ చిన్న. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ జూమ్ యాప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్టు మరి బావగారు అయినటువంటి భాస్కర్ రావు గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు నన్ను ఈ రీతిగా మీ అందరి ముందు మరి నిలబెట్టుకున్న ఆ దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి మనందరం కూడా యెషయా గ్రంథము 31వ అధ్యాయము, యెషయా గ్రంథము 31వ అధ్యాయము చూసుకున్నట్లయితే మొట్టమొదటి వచనము నేను చదువుతాను. ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుని లక్ష్యము పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు
విస్తారములనియు రౌతులు బలాజ్జులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాతుడా, స్తోత్రార్హుడా, మా జీవం గల దేవా, పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో నాయనా ప్రభా, మాట్లాడేది నేను కాదు తండ్రి, మీరు ప్రభా ఈరోజు నన్ను మీ బూరగా వాడుకొని నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో నాతో మా అందరితో మాట్లాడవలసిందిగా కోర్చు. త్వరలో యేసు నామమున పేర అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో మరి మొట్టమొదటి వచనం మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యము పెట్టకయు అని ఉంది. ఇశ్రాయేలు దేవుని లక్ష్యము పెట్టకయు సహాయము యెహోవా యొద్ద విచారింపకయు అని రాయబడింది. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుని లక్ష్యము పెట్టకయు అని రాయబడింది. రెండోదిగా యెహోవా యొద్ద విచారింపకయు. ఎవరైతే మరి దేవుని బిడ్డలు, ఇశ్రాయేలీయులు అంటే, ఇశ్రాయేలీయులు దేవుడు అంటే పరిశుద్ధ దేవుడు ఎవరు? మరి మన దేవుడే. ఇశ్రాయేలీయులు ఎవరో కాదు, మనమే. అయితే ఇది మరి ఆ కాలంలో మరి యెషయా భక్తుడు రచించినది ఏమంటే, ఇప్పుడు ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, లక్ష్యము పెట్టక, యెహోవా యొద్ద విచారము చేయక వీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని అనుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంట ఈ ఇశ్రాయేలీయులు? అసలు ఇశ్రాయేలీయులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసినదే ఈ ఇశ్రాయేలీయుల పరిస్థితి. వారి యొక్క బానిస జీవితం నుంచి దేవుడు మరి ఆ యొక్క వాగ్దాన భూమికి నడిపించుంటున్నాడు. వారికి దారిలో దాహం అన్నప్పుడు మరి బండ నుంచి నీళ్ళు ఇచ్చిట్టున్నాడు. మరి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం లాగా దేవుడు ఉండి మరి వాళ్ళు మరి చెప్పులు అరిగిపోకుండా మరి అన్ని సంవత్సరాలు దేవుడు వారిని మరి ఆ యొక్క అరణ్య ప్రాంతంలో నడిపించి దేవుడు మరి పాలు తేనెలు ప్రవహించు కానాన్ దేశంకు నడిపించున్నాడు. ఆ దేవాది దేవునికి మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగుండాలి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఇక్కడ వాక్యంలో చూసుకున్నట్లయితే యెషయా భక్తుడు ఏమని రాస్తున్నాడు ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి అంటే, వీరట మరి ఆ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టక అనుంది. రెండోదిగా యెహోవా యొద్ద విచారింపక అనుంది. వీరు దేవుని లక్ష్య పెట్టకే కాకుండా దేవుని దగ్గర కనీసం విచారణ చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఇప్పుడు ఆ దేవాది దేవుని విడిచిపెట్టి మరి ఎన్నో అద్భుతకారాలు, ఆశ్చర్యకారాలు చేసిన ఆ దేవుని సన్నిధిని విడిచి వీరు మరలా ఎక్కడికి వెళ్తున్నారంట? ఐగుప్తుకి వెళ్తున్నారంట. ఎక్కడైతే వీళ్ళు శ్రమలు పొంది బాధలతోని మరి ఎంతో అంగలార్పు మరి ఒక బానిస జీవితానికి మళ్ళా వీరు తిరిగి ఆ యొక్క బానిస జీవితంని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వీరు మరి ఎలాంటి మరి రౌతులను చూడండి, ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యుడనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అనుంది. అయితే మనము ఈరోజు మన అంశము శ్రమ గురించి కాదు, కానీ ఈ యొక్క వాక్యంలో దేవుడు మరి ఏమి బయలుపరుస్తున్నాడో రాను రాను ముందు మనం చూసుకుందాం. ఎలాంటి వారికి మరి ఈ యొక్క మరి శ్రమ ఉంటుంది, ఎలాంటి వారికి మరి ఈ యొక్క మరి వాక్యం వర్తిస్తుందో మరి ముందు చూసుకుందాం. ఈ శ్రమ అనగానే ఈ యొక్క మరి లెంట్ డేస్ లో కదా శ్రమ గురించి మాట్లాడుకునేది అని కన్ఫ్యూజ్ కాకండి. లేకపోతే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఎన్నో విధాలుగా ఎన్నో చెప్తాడు, చెప్పి మనం కొద్ది కంగారు అవుతాము అమ్మో అని. ఆ టెస్టులు రాసిన తర్వాత, ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే డాక్టర్ మందులు రాస్తాడు. కానీ ఏమీ ఆధారం లేకుండా డైరెక్ట్గా డాక్టర్ కూడా మందులు రాయడు. కానీ
కొన్ని విషయాలు మరి ముందుగానే డాక్టరు ఆ పేషెంట్కి తెలియజేస్తాడు. అలాగే ఇక్కడ ముందుగానే శ్రమ అనగానే మరి ఎవరు కూడా ఈ శ్రమ గురించి ఆలోచించకండి, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో ఈ వాక్యం ద్వారా విందాము. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసి ఉంటున్నారంటే మరి వారు సహాయము నిమిత్తము వారు తిరిగి మరలా ఐగుప్తుకు వెళ్తున్నారు. ఆ యొక్క ఐగుప్తులు రథములు, గుర్రములు, మరి ఒక రౌతులు, అవే బలాఢ్యులని వారిని ఆశ్రయించి ఉంటున్నారు. అయితే 3వ వచనంలో చూసుకున్నట్లయితే మరి దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఐగుప్తీయులు మనుష్యులే కాని వాళ్ళు దేవుళ్ళు కారు. ఐగుప్తులు ఎవరంట? వీరు మనుష్యులు, వీరు మట్టి వంటి వారు, వీరు మట్టితో చేయబడిన వారు, వీరు దేవుడు కారు. మరి ఎవరు? ఐగుప్తుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కారు. ఇప్పుడు వీరు ఎలాంటి వారంట? మాంసములు, రక్త మాంసములు ధరించుకున్న వారు, మరి వీరు ఆత్మ కారు అని రాయబడింది. ఇప్పుడు మనం ఒక్క నిమిషం, ఇప్పుడు మనము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈ వచనాల యొక్క మర్మాన్ని తెలుసుకోవాలంటే మనం ఒకసారి ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు వారందరూ కూడా క్రైస్తవులే. వారందరూ కూడా మరి ఆ యొక్క డ్యూటీలు పట్టుకొని మరి సిద్ధపాటు కలిగి మరి ప్రభు రాకడ కోసము మరి ఎదురు చూస్తున్న వారే. అందరూ కూడా రక్షింపబడినటువంటి వారు, అందరికి కూడా మరి విశ్వాస జీవితం కలిగినటువంటి వారు, అందరూ కూడా ఆ యొక్క పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మరి వారందరూ కూడా వేచి ఉంటున్నారు ఆ డ్యూటీలు పట్టుకొని. కానీ ఎందుకు మరి అందులో కొంతమందిని బుద్ధి గలవారు, కొంతమందిని బుద్ధి లేని వారి కింద మరి జమ కట్టి ఉంటున్నారు? ఎందుకు? నూనె లేదని వారి ఒక ఫ్యూచర్ ప్లాన్ లేదు, వారికి ముందు రోజుల్లో సిద్ధపాటు లేదని, వారి దగ్గర నూనె లేదని వారిని బుద్ధి లేని కన్యలక మరి చేర్చింటున్నారు. ఈ వాక్యం కూడా ఈరోజు అదే చెప్తుంది. ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? వీరు కూడా దేవుని ద్వారా అనేక అద్భుత కార్యాలు చూసింటున్నారు. ఎన్నో మరి దేవుని దగ్గర మరి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, దీవెనలు పొందుకున్నారు. వీరు కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మరి బిడ్డలుగా పిలువబడినటువంటినారు. ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారు? వీరు ఆత్మ కానట్టి వంటి వారి దగ్గరికి వీరు సహాయం కొరకు వీరు తిరిగి ఐగుప్తు దేశానికి మరి వెళ్తున్నారు. అంటే వీళ్ళు రివర్స్ డైరెక్షన్. అంటే వీళ్ళ దగ్గర ఏమి లేదు. ఇప్పుడు ఈ యొక్క వీళ్ళు ఆత్మకారు, వట్టు శరీరులే. మరి అలాంటి వారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ బుద్ధి లేని కన్యకలు గురించి రాయబడింది. ఈ బుద్ధి లేని కన్యకల దగ్గర ఏమి లేదు? నూనె లేదు. ఈ నూనె లేనప్పుడు ఈ నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అయితే మరి ఇక్కడ మరి ఆత్మ లేదు అని 3వ వచనం చివరి భాగంలో రాయబడింది. అంటే ఏమి లేదు? వీళ్ళకి ఒక పరిశుద్ధాత్మ నడిపింపు లేని పరిస్థితికి వెళ్ళిపోయి ఉంటున్నారు. వీళ్ళ జీవితాలు మరి ఈ లోకం మీద ఆధారపడిపోయి ఉంటున్నారు. కొన్నిసార్లు మరి దేవుడు ప్రణాళికలు చెప్పున మరి దేవుడు నడిపిస్తున్నప్పుడు మరి మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు లక్ష్యం పెట్టాము. దేవుడు ఏం చెప్తున్నాడో మనం దేవుని యొద్ద విచారణ చేయకుండా వారిలాగా ఉంటున్నాం మనం. అందుకు మరి దేవుడు మరి వారి గురించి ఉద్దేశించి ఈ రీతిగా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు ఇంకా చూసుకున్నట్లయితే, యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును అని రాయబడింది. అంటే ఈ సహాయము చేయువాడు కూడా ఏమైపోతాడు? ఆ దేవాతి దేవుని ముందు వాడికి కూడా ఆ జోగును అని అంటే వాడికి కూడా వెనక్కి అయిపోతాడు. తర్వాత ఏమవుతుంది? సహాయము పొందువాడు పడును. వారందరూ కూడి ఇప్పుడు ఏమైపోతారంటే నాశనం అయిపోతురు అని రాయబడింది.
అయితే ఇక్కడ 4వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడి రాగా తప్పించుటకై గొర్రెల కాపర్లు సమూహము కూడి రాగా, సింహము కొద సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి శబ్దమునకు భయపడకు, వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు తనకి దొరికిన వాటి మీద గర్జించుటకు సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదికి సియోను పర్వతం మీదికి దాని కొండల మీదికి దిగి వచ్చును. ఈ యొక్క 4వ వచనంలో మరి ఏం రాయబడింది అనంటే, ఈ గొర్రెల కాపరి అయినటువంటి దావీదు గురించి రాయబడింది. ఈ దావీదు మరి ఏం చేస్తున్నాడు? ఆ యొక్క ఫిలిస్తీయుడు, ఈ లోకస్తుడు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఫిలిస్తీయుడు, ఆ బల ఆకారం కలిగిన వాడు, ఆ యొక్క శక్తి లేనివంటి వాడు మరి ఏమనంటున్నాడు? ఇశ్రాయేల్ ప్రజల్ని సవాల్ విసురుతున్నాడు. ఆయన ఏమి చేయలేదు. ఆ ఫిలిస్తీయుడు రోజుకి 2 సార్లు, ఉదయము సాయం పూట ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల దగ్గరకు వచ్చి, ఒరే ఇశ్రాయేల్ ప్రజలారా మీరు రండిరా అని చెప్పేసి సవాల్ విసిరినప్పుడు అందరూ కూడా అనుభవం ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క మరి రాజ్యంలో వారి యొక్క శిష్యులుగా వాళ్ళు ఉన్నప్పుడు అందరూ కూడా మరి బలమైన తర్ఫీతులు పొందిన వారు ఉన్నారు. కానీ వారందరూ కూడా మరి ఎవరిని చూసి భయపడుతున్నారు అంటే, ఆ యొక్క శరీరాన్ని చూసి, ఆ యొక్క రక్త మాంసాలను చూసి. దానిలో ఆత్మ లేదు, కానీ ఏముంది? మాంసములు మాత్రమే. ఆ బలమైన ఆకారాన్ని, ఆ యొక్క ఫిలిస్తీని చూసి మరి ఇశ్రాయేల్ పిల్లలంతా ఏమైపోయి ఉంటున్నారు? వారంతా కూడా ఎంతో మరి భయపడి ఉంటున్నారు. వారు మరి నిజమైన దేవుణ్ణి లక్ష్యము పెట్టక, మరి దేవుని దగ్గర విచారం చేయక వీరు ఏం చేస్తున్నారు? ఆ యొక్క ఫిలిస్తీని ఎదుర్కోలేక ఎంతో భయపడినప్పుడు మరి దావీదు మరి ఏం కలిగి ఉన్నాడు? దావీదుకి ఇంతకుముందు ఆ యొక్క యుద్ధము ఎక్స్పీరియన్స్ లేదు. దావీదుకి ఆ యొక్క అవి ఎలా వేసుకోవాలో కూడా తెలియదు. మరి అలాంటి దావీదు మరి ముందుకు వచ్చింటున్నాడు. దావీదు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నీవు కత్తియు ఈటయు బల్లెము ధరించుకొని నా మీదికి నువ్వు వచ్చుచున్నావు. అయితే తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతికు యెహోవా పేరట నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఇప్పుడు ఎవరు పేరట? మరి ఈ యొక్క దావీదు మరి ఆ దేవుణ్ణి మరి ఆ యొక్క ఫిలిస్తీని ఎదుర్కొంటున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా పేరట. ఈ దావీదు ఏం కలిగి ఉన్నాడంటే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ కలిగిన ఈ దావీదు మరి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఫిలిస్తీని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తర్వాత మరి జయం పొందాడా లేదా అనంటే మరి జయం పొందుకున్నారు. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈ యొక్క 4వ వచనము మరి రాయబడింది. అప్పుడు ఏం జరిగింది? సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధము చేయుటకే సియోను పర్వతం మీదికి దాని కొండల మీదికి దిగి వచ్చును. అప్పుడు ఏమవుతుందంటే పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతికి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును. దానికి హాని చేయక తప్పించుచు నుండును. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్టు మరి ఆ దేవాది దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడుచున్నాడు. దాన్ని కాపాడుచు విడిపించుచున్నాడు. దానికి హాని చేయక తప్పించుచున్నాడు. చూడండి, దేవుడు మరి కాపుదల ఇస్తున్నప్పటికీ వారికి మరి పక్షులు ఏ రీతిగా తన పిల్లల్ని కాపాడతాయో మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కాపాడుచున్నప్పటికీ
దానికి సహాయం చేస్తూ దాన్ని తప్పిస్తున్నప్పటికీ ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క సహాయం కొరకు ఎవరిని ఆశిస్తున్నారు అని అంటే ఐగుప్తిని, ఆ యొక్క గుర్రంలను, రథంలను, మరి ఆ యొక్క మరి గుర్రాలని, ఆ యొక్క మరి రథంలను చూసి వారు అవే బలమైనవి అనుకొని సహాయం కొరకు వారి దగ్గరికి వెళ్తున్నారు. మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులారా మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసి మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి, ఆయన వైపు తిరుగుడి. మీకు మీరు పాపము కలుగజేసుకొని మీకు పాపములు కలగజేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతి వాడును పారవేయును. నరునిది కాని ఖడ్గం వలన అషూరు కూలుదురు. చాలా ఒక్క నిమిషం. అయితే ఇక్కడ మరి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలుతోని దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఇంకా ఎన్ని రోజులు మరి ఇలా ఉంటారు? మరి ఎన్ని రోజులు మీరు సమయం మరి రాబోతుంది. ఖడ్గము, అషూరులు మరి కాలుదురు అని ఉంది, కూలుదురు అని ఉంది. అయితే 30వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూసుకున్నట్లయితే యెహోవా వాక్కు ఇదే, లోబడి పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొనుదురు. చాలు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మరి దేవుడు మరి ఏ రీతిగా వాళ్ళ యొక్క మరి ఆ యొక్క విధి విధానాలు కానీ వారు దేవుని ఏ రీతిగా దూరంగా వారు జీవిస్తున్నారో మరి ప్రతి ఒక్కటి దేవుడు చాలా చక్కగా వివరించి రాసించున్నాడు. మరి ఇది దేన్ని పోల్చి ఉంది అంటే ఒక బుద్ధి లేని కణికలు, ఒక బుద్ధిగల కణికలను పోల్చిగా చూస్తున్నాం. అయితే ఈ యొక్క అధ్యాయము మన యొక్క మర్మము మనం అంటే మనము ఆదికాండము మొట్టమొదటి అధ్యాయంకి వెళ్తే మనకు వివరంగా ఇక అధ్యాయంలో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆదికాండము 28వ వచనము, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వాదించెను. ఎవరు ఆశీర్వాదించాడు? దేవుడు ఆదాము అవ్వని ఆశీర్వాదించాడు. ఆశీర్వాదించి మరి ఏం చెప్పాడు అనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అన్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వాదించి మరి ఆదాముకు అవ్వకు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ భూమిని మీరు లోపరుచుకోండి అని చెప్పింటున్నాడు. అంతేకాని భూమిలో ఉన్న మంచి జీవులను మీరు ఆ యొక్క బలిచ్చి చక్కగా వాటిని కూర వండుకొని తినమని చెప్పలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, మీరు వాటిని లోపరుచుకోండి అని చెప్పింటున్నాడు. రెండోదిగా చూసుకున్నట్లయితే సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వాళ్ళతో చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? వాటిని ఏలుడి అని చెప్పింటున్నాడు. భూమిని స్వతంత్రించుకోండి, మీరు అభివృద్ధి పొందిని లోపరుచుకోండి అన్నాడు దేవుడు. అంతేగాని ఈ జలాల్లో ఉన్న చక్కటి చేపలు, పాంఫ్రెట్లు, ఆ యొక్క బొచ్చలు, రవ్వులు మీరు చక్కగా కూర వండుకొని ఫ్రై చేసుకొని తినమని చెప్పలేదు. అలాగే ఆకాశ పక్షులు, చాలా చక్కటి పక్షులని మీరు కోసుకొని వాటి దహించి చాలా చక్కగా మరి తినమని చెప్పలేదు.
మరి దేవుడు ఏం చెప్పాడు? దీనిలో మర్మం ఏంటి? భూమిని లోపరుచుకోండి, ఆకాశాన్ని మీరు ఏం చేయాలి? ఆకాశ పక్షులను, భూమిని, ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని చెప్పి ఉంటున్నాడు. మీరు గమనించండి, ఇక్కడ ఈ యొక్క మర్మాన్ని మీకు తెలియచేయాలనే నేను ఆదికాండం దగ్గరకు వచ్చాను. యెషయా గ్రంథం 31 అధ్యాయము, దాని యొక్క మర్మం ఇక్కడ ఇప్పుడు తెలియబడుతుంది. కాబట్టి నేను ఈ యొక్క అధ్యాయము 28వ వచనం ద్వారా మరి దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. ఏంటి? మొదటిగా ఆదాంకి, అవ్వకి దేవుడు ఆశీర్వాదించి అప్పగించిన పని ఏమిటి అంటే, వారిని మీరు అభివృద్ధి పొంది ఫలించి ఈ భూమిని లోపరుచుకోండి అన్నాడు. మొట్టమొదటిగా ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని మీరు లోపరుచుకోండి. అలాగే తర్వాత ఏం చెప్పింటున్నాడు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరు ఏం చేయాలి? ఏలుడి అన్నాడు. మీరు వేలండి, మీరు లోపరుచుకోండి అని ఏం చెప్పాడు దేవుడు? ఆ యొక్క ఏదేను మరి తోటను మరి ఎవరికి అప్పగించుంటున్నాడు? ఆదాముకు, అవ్వకు అప్పగించుంటున్నాడు. మరి ఆదాము, అవ్వ మరి ఇద్దరు కూడా మరి దేవుడు ఏం చెప్పాడు తర్వాత? దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలమును మీకు ఇచ్చి ఉన్నాను. మీకు ప్రతి ఒక్కటి ఇచ్చి ఉన్నాను. మీరు లోపరుచుకోండి, మీరు ఏలుడి, మీకు అవన్నీ మీకు ఆహారంగా ఉంటాయని చెప్పాడు దేవుడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఒక చెట్టుని మరి మంచి తెలివిలో చిట్టు ఒక పండుని మాత్రము తినొద్దు అన్నాడు. ఇప్పుడు మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో పాపం ఎక్కడ జరిగింది అని అంటే, అందరూ ఏం చెప్తారంటే అవ్వ పాపం చేసేసింది, స్త్రీ బలహీన ఘట్టము, స్త్రీ యొక్క మరి అంత చెప్పాలంటే ఆ మగవాళ్ళ కంటే స్త్రీలు చాలా బలహీనులు అని చెప్పుకుంటా ఉంటారు. స్త్రీ మొదటిగా పాపం చేసి తర్వాత ఆదాముకి ఇచ్చింది అని అంటారు. వాస్తవమే, కాదనట్లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఏదైనా తోటని మీరు ఏలుడి, మీరు లోపరుచుకోండి అని చెప్పినప్పుడు మరి ఆదాము కంట్రోల్లో ఉండాలి. ఆ ఏదైనా తోట అంటే ఏదో అరటి తోట, లేకుంటే బత్తాయి తోట, లేదా మామిడి తోట కాదది. అది ఏదైనా తోట, అది ఆత్మతో నిండిన తోట. అది ఆయన కావాలి తింటాడో ఆ పండు ఆయనకి ఆ యొక్క పండు ఆ యొక్క తెలివిని మరి ఆదాముకి ఇస్తుంది. ఎలాంటి తెలివి అంటే, ఆదాము మరి అన్ని జీవులకు పేర్లు పెట్టింటున్నాడు. ఎలా పెట్టాడు అని అంటే, ఆ యొక్క పండు తినడము, ఆ జ్ఞానం రావడము, ఆయన ఆ యొక్క పేర్లు పెట్టడము. ఈయన అన్ని తినమన్నాడు దేవుడు, కానీ తినొద్దన్న పండు తిన్నాడు. మనందరికి తెలిసిందే. కానీ మొట్టమొదటిగా పాపం చేసింది ఎవరు అంటే ఆదాము. ఎందుకు అని అంటే, మళ్ళా యెషయా గ్రంథము 31 అధ్యాయము 1వ వచనం చదువు మళ్ళా మనం ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ యెషయా గ్రంథము 31 అధ్యాయము మర్మము మీకు తెలియబడింది. ఏంటి అని అంటే, యెహోవా యొద్ద విచారము చేయకు. ఇప్పుడు ఆదాము మొట్టమొదటిగా ఏం చేశాడంటే, ఆదాము ఇదిగో నీకు ఈ యొక్క ఏదైనా తోట నీ కంట్రోల్లో ఉంటది, నువ్వు ఏలు, దీని అందరినీ లోపరుచుకో అంటే మరి ఆదాము ఏం చేయాలి? యోబు ఏ రీతిగా అయితే ఆయన చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ, ఆయన ఇంటి చుట్టూ కంచె వేసుకున్నాడో మరి అలాగే ఆదాము కూడా మరి కంచె వేసుకోవాలి కదా. ఏదైనా తోట ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు సాతానుడు లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ఆదాము? అవ్వను మోసగించే ముందే ఆదాము నీ ప్రెమిసెస్ లోకి వచ్చాడు సాతాన్ అంటే, ఆదాము ఎంత మరి నిర్లక్ష్యంగా ఉన్నాడు ఇక్కడ.
మరి దాన్ని ఉద్దేశించి మరి వాక్యం రాయబడింది. దేవుణ్ణి మరి ఆదాం ఏం చేసి ఉంటున్నాడు? ఇప్పుడు నెగ్లెక్ట్ చేసి ఉంటున్నాడు. దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు. ఏం చేసి ఉంటున్నాడు? దేవుని లక్ష్య పెట్టక మరి ఆ యొక్క ఆదాం ఇచ్చిన పండుని ఏం చేశాడు? దేవుని దగ్గర ఏం చేయాలి? విచారణ చేయాలి. ఆ విచారణ కూడా చేయలేదు ఈ ఆదాము. ఎంతసేపు ఇదిగో ఈ యొక్క స్త్రీ బలహీన ఘట్టము, ఈ స్త్రీ తీసుకుంది, ఈ స్త్రీ పడిపోయింది, ఈ స్త్రీ పండు తినింది అని చెప్పే ముందు దేవుడు మరి బయలుపరిచిన వాక్యం ఏంటంటే, ఈ యొక్క ఆదాము మరి నిర్లక్ష్యం. ఆదాము గనక యోబులాగా కంచె వేసుకుంటే సాతాను వచ్చేవాడే కాదు కదా, సాతాను ఆ అవ్వని మోసగించేవాడు కాదు కదా. మరి ఆ యొక్క సాతాను ఎంటర్ అంటే ఒక ప్రెమిస్ లో ఈ రోజుల్లో ఈ కాలంలో బయట వాళ్ళు ఎక్కడ ఎవరన్నా ఎంటర్ అవ్వగానే చాలా మంది ఐడి కార్డ్స్, సెక్యూరిటీ చాలా ఉంది కదా. మరి ఆ కాలంలో ఆమెకి దేవుడిచ్చిన జ్ఞానం ఏంటంటే, నువ్వు ప్రతి ఒక్క పండు తిను, ఆ పండు తిని ఆ జ్ఞానం పెంచుకునేవాడు. ఏ జ్ఞానం కావాల్సే ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పండు తిని మరి ఆదాము జ్ఞానం పెంచుకునేవాడు. కానీ ఈ యొక్క సాతాను విషయంలో చూసుకున్నట్లయితే మరి సాతాను ఆ యొక్క ప్రెమిసిస్ లోకి ఎంటర్ అయ్యాడంటే మరి ఆదాము నిర్లక్ష్యమే. ఆదాము నెగ్లిజెన్స్ వల్ల మరి సాతాండు ఏదైనా వనంలోకి వచ్చి మరి అవ్వను మోసగించున్నాడు. ఆ అవ్వ ద్వారా మరి ఆదాము కూడా పడిపోయింటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మరి ఎవరిది తప్పు? అవ్వదా, ఆదాముదా? ఆదాము మరి కంట్రోల్లో ఉన్నప్పుడు మరి నువ్వు నెగ్లిజెన్స్, నువ్వు లక్ష్య పెట్టలేదు కనీసం దేవుని దగ్గర. ఇదిగో దేవా, మరి ఇగో నీకోసం కనిపెట్టుచున్నాను, ఈ యొక్క అవ్వ పండు తినింది, మరి ఇది నేను తినాలా వద్దా అని కనీసం విచారణ చేశాడా? చేయలేదు. దేవుని లక్ష్య పెట్టమే కాక మరి ఆ యొక్క దేవుడిచ్చిన ప్రతిదీ అనుభవిస్తూ ఆ యొక్క ఏదేంటో చక్కగా మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నప్పుడు మరి ఆదాము మరి నిర్లక్ష్యంతోని కనీసం దేవుడి దగ్గర విచారణ కూడా చేయకుండా ఏం చేసి ఉంటున్నాడంటే ఆ యొక్క పండు తిని ఉంటున్నాడు. అలాంటి వారికి ఉద్దేశించి ఒక యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో మరి దేవుడు అంటున్నాడు, వారిని ఆశ్రయించిన వారికి శ్రమ. అలాంటి వారిని ఉద్దేశించి దేవుడు ఈ శ్రమ గురించి రాసింటున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క శ్రమ మరి ఆదాము అవ్వకి ఏ రీతిగా వచ్చింది మనందరికీ తెలుసు కదా. ఆదాంని అవ్వని దేవుడు ఏం చేశాడు? ఆ ఏదైనా తోటలోంచి వారిద్దరిని కూడా బయటకి తోసేసి ఉంటున్నాడు. వారు ఇప్పుడు ఎంత శ్రమ వారి మీదకి వచ్చేసింది. వారు వాళ్ళ సొంతగా కష్టపడి, ఇంతకుముందు అయితే చక్కగా మరి కష్టం అంటే ఏంటో తెలియదు, అది ఒక చిన్న పిల్లల్లాగా వాళ్ళు చక్కగా టైంకి బ్రేక్ఫాస్ట్ తినేవారేమో, టైంకి లంచ్ చేసేవారేమో, టైంకి డిన్నర్ చేసేవారేమో, చిన్న పిల్లల్లాగా వాళ్ళకి ఏమి తెలీదు, హాయిగా ఉండేవారు. మరి దేవుణ్ణి లక్ష్య పెట్టక కనీసం దేవుని దగ్గర విచారణ చేయక వీరేం చేసుకున్నారంటే శ్రమ కొని తెచ్చుకున్నారు. కాబట్టి మరి దేవుని బిడ్డలారా, ఇలాంటి మరి అనుభవాల్ని దేవుడు ఉద్దేశించి ఈ యొక్క యెషయా గ్రంథము 31వ అధ్యాయము మొట్టమొదటిలో రాయబడింది అదే. దేవుడు ఎంతసేపు కూడా కాపాడుతున్నాడట. చూడండి, ఈ యొక్క 31వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, పక్షులు ఎగురుచు తమ పిల్లలు కాపాడునట్లు సైన్యములకు అధిపతికి యెహోవా యెరూషలేమును కాపాడును. దేవుడట మరి ఎవరైతే ఆయన మీద ఆధారపడి, ఎవరైతే అయ్యా నీవే నా ఆశ్రయం, నా దుర్గం, నా కోట, అయ్యా సైన్యులకు అధిపతి యెహోవా నీవే తండ్రి, అయ్యా నీ నుండే నాకు సహాయము. దావీదు అంటున్నాడు, ఆకాశపు కొండల వైపు నా కళ్ళెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అంటున్నాడు. అయితే మరి ఈ యొక్క పక్షులు ఎగురుతూ తమ పిల్లలకు కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడుచున్నాడు. దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును, దాని హాని చేయకయు తప్పించుచున్నాడు.
దేవుడు యెరూషలేము చుట్టూ కాపాడుతున్నాడు, తప్పిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అయినప్పటికీ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసి ఉంటున్నారు? వీరు దేవుని దగ్గర విచారం చేయక, లక్ష్యం పెట్టక మరి శ్రమ కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇది ఎవరి గురించి రాయబడింది? ఇప్పటిదాకా నేను దేని ఉద్దేశించి చెప్పింటున్నాను? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం మందు దివారాత్రులు దాన్ని ధ్యానించు వాడికి శ్రమ కదా. నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించు వాడికి శ్రమ, అదేనా నేను చెప్పింది? కాదా? యెహోవా ధర్మశాస్త్రము దాని దివారాత్రులను ధ్యానించువాడు చెప్పరు, ఎవరు కూడా చెప్పట్లేదు. ధన్యుడు. ధన్యుడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ధన్యులు అంటే యెహోవా ధర్మశాస్త్రమందు దాని దివారాత్రులను దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. ఈరోజు మరి మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థించాలంటే యోబు వలె మనం ప్రార్థించాలి. మనం ఎలా ఉండాలంటే మరి పాము వలె వివేకం కలిగి ఉండాలి. మనం పావురం వలె ఎలాగుండాలి? నిష్కపటంగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలి? నిష్కపటంగా మనం ఉండాలి. మన ఆలోచనలు ఎలా ఉండాలంటే మన ఆలోచనలు చాలా వివేకంగా ఉండాలి ఈ దినాలలో అని దేవుడు మరి బయలుపరుస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థించుకున్నప్పుడు ఎలా ప్రార్థించుకోవాలి? చాలా మంది అయితే మరి ఏం చేస్తారంటే, నా దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, నా దగ్గర అధికారం ఉంది, నాకు చెప్పలేనంత పని వాళ్ళు ఉన్నారు, నాకు ఏదైనా కూడా అందుబాటులో ఉంది అని మరి అనుకుంటే మరి పొరపాటు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. కాబట్టి దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఉద్దేశించి అంటున్నాడు, మీరు నా మీద ఆధారపడండి, నేను కదా మీ దేవుణ్ణి, నిజమైన దేవుని. వారు ఆత్మ కారు, వారి శరీరాలు ఉట్టి మట్టి వంటి వాళ్ళు, రక్త మాంసములు కలిగిన వారు, వారు దేవుడు కారు. మరి ఎవరు దేవుడు అంటే సైన్యములకు అధిపతి యెహోవా. మరి నీ మొరలు ఆలకించి నిన్ను విడిపించి నిన్ను కాపాడేవాడే మన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించాలి అని అంటే, మన చుట్టూ ఆయన కంచె వేసుకోవాలి. మనం ప్రతిదీ దేవుణ్ణి ఆధారపడి మరి దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే, మనం దేవుని దగ్గర లక్ష్యం పెట్టాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి, ప్రతిదీ దేవుని దగ్గర విచారణ చేయాలి. చాలా మంది ఏదేదో ఆలోచనలు రాగానే వారు వెళ్ళి చేసేస్తూ ఉంటారు. తర్వాత ఆ యొక్క నష్టం వచ్చినప్పుడు వారు ఏం చేస్తుంటారంటే ఎంతనో బాధపడుతుంటారు. కాబట్టి మనము ఎలాగుండాలి ఇప్పుడు అంటే, పాము వలె మరి వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండి మనం ఏం చేయాలి అంటే, మరి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించాలి? మనము ఆదాము మరి నిర్లక్ష్యం చేసినట్టు మనము అలా ఉండకుండా, మనము అంతా బాగుందిలే, కొన్ని రోజులు మనము అలాగా మరి దేవుణ్ణి మర్చిపోయినా కూడా దేవుడు పర్వాలేదులే, దేవుడు కాపాడుతున్నాడు, మరి దేవుడు చాలా జాలిగడవాడు, కృపగలవాడు, మంచి దేవుడు అని అనుకొని మనం కూడా దేవుని నిర్లక్ష్యం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో మరి ఆ సాతానుడు ఎప్పుడు మరి ఏ రీతిగా ఎంటర్ అవుతాడో మనకి తెలియదు. కాబట్టి మనం చాలా తెలివిగా మరి దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా ప్రతిసారి మనం ప్రార్థించినప్పుడు మన చుట్టూ ఏం చేయాలంటే, ఆ యోబు వలె మనం కూడా కంచె వేయాలి. యోబు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. సాతానుడు మరి ఏదైనా తోటకి వెళ్ళిపోయాడంట, కానీ ఈ యొక్క యోబు తోటలోకి వెళ్ళలేకపోయింటున్నాడు. ఎందుకు? యోబు కుటుంబం అందరికి యోబు దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయింటున్నాడు? ఆ సాతానుడు వాడే కదా యోదేన్ తోటలోకి వెళ్ళి ఆదాము నవ్వను మోసం చేసిన వాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు యోబు దగ్గర నీ కంచె, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా అంటున్నాడు. కాబట్టి యోబు ఏం చేసి ఉంటున్నాడు? ఇంటి చుట్టూ కంచె వేసుకున్నాడు. అనుదినములు ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబం చుట్టూ కంచె వేసుకున్నాడు, ప్రార్థించినాడు. ప్రతిదాన్ని దేవుని దగ్గర మరి విచారణ చేసి దేవుని కొను కనిపెట్టుకొని దేవుణ్ణి లక్ష్య పెట్టి ఉంటున్నాడు. మరి ఆదాము ఏం చేసి ఉంటున్నాడు? ఆదాము మరి దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు. కనీసం ఆ పండు తినే ముందు విచారణ కూడా చేయలేదు. చేయక ఏం కొని తెచ్చుకున్నంటే
శ్రమ కొని తెచ్చుకున్నాడు. అయితే యోబు అయితే మరి ఏం చేసి ఉంటున్నాడు? అందరినీ పోగొట్టుకున్నా కూడా తిరిగి మరి అన్ని కూడా పొందుకున్నాడు. కాబట్టి మనం ఈరోజు మనం ఏ రీతిగా ఎలా ఉన్నాం, మన పరిస్థితి అందరం కూడా రక్షింపబడిన వాళ్ళమే. అందరం కూడా మరి దేవుడు తెలుసు. అందరికీ మంచి మంచి సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు అనేకులకి మరి ఎన్నో వరాలు ఇచ్చింటున్నాడు. మనకి బైబిల్ గ్రంథం అంతా తెలుసు. అయినా కూడా మరి మనం కొన్ని సార్లు ఆ యొక్క దివిటీలలో ఏముండట్లేదు? ఆ యొక్క నూనె ఉండట్లేదు. మరి ఆ నూనె లేనందుకు వారిని బుద్ధి లేని కన్యకలుగా మరి వారిని చేర్చబడినారు. ఇంకొక చివరిగా ఒక వచనం చూసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారుల సంబంధులకు లోకనాథులతోనే ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం ఇప్పుడు ఎవరితో పోరాడుచున్నాము? ఆకాశమందున్న దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాము. ఇంకా ఏం రాయబడింది? ఈ లోక అధిపతి అయినా ఈ లోక నాదంతోని మనము ఏం చేస్తున్నాము? పోరాడుచున్నాము అని. ఈ లోక అధిపతి అయిన వాడు ఆ సాతానుతోనే మనము పోరాడుచున్నాము. కాబట్టి దేవుడు మరి ఆదాముకు చెప్పినట్లుగా మీరు ఈ భూమిని లోపరుచుకోండి, ఈ సముద్రంలో ఈ ఆకాశంలో ప్రతి వారిని మీరు ఏం చేయాలి? ఏలుడి అన్నాడు. మీరు లోపరుచుకోండి, మీరు ఏలుడి అంటే మనం ఏం చేస్తున్నాము? మనం పోరాడుతోని ఎవరితోని? మనము దురాత్మలతో, ప్రస్తుత అంధకార శక్తులతోని, అంధకార సంబంధం దురాత్మలతోని, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులతోని, ఈ యొక్క భూమి మీద ఉన్న దురాత్మ శక్తులతోని, ఆ యొక్క సముద్రంలో దురాత్మ శక్తులతోని మనము పోరాడుచున్నామని మరి చాలా చక్కగా ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. మనము ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆకాశాన్ని భూమిని ఏలుడి అంటే ఆదివారం రానే చక్కగా ఆ యొక్క చేపల్ని, ఆ యొక్క కోడిని, ఆ యొక్క మేకని తెచ్చుకొని చక్కగా తినాలి, తినొద్దని కాదు. కానీ ఏలుడి మీరు లోపరుచుకోండి అంటే అది కాదు దేవుడు చెప్పిన మరి మాట. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు పోరాడేది ఈ లోకనాథుడితోని, ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మలతో, శక్తులతో మీరు పోరాడుతున్నారు. కాబట్టి మీరు వాటిని లోపరుచుకోవాలి, మీరు వాటిని జయించాలి అని వాక్యం చెప్తుంది. ఈరోజు మనం జయించాలంటే ఎలా జయిస్తాము? మన దేవుణ్ణి పక్క పెట్టేస్తే, మన దేవుని దగ్గర విచారణ చేయకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి ప్రతిరోజు బిజీగా ఉండి మన ప్లానింగ్ మనకే ఉంటుంది. కానీ మరి దేవుని దగ్గర మనము విచారణ చేయాలి, దేవుని దగ్గర మనం కనిపెట్టాలి, మనం కలిగి ఉండాలి, దేవునితోనే సరైన సంబంధం కలిగి ఉండాలి అని దేవుడు కోరుచున్నాడు. దేవుడు మరి అటు వారికి, ఆయన బిడ్డలైన వారికి ఆయన కాపాడుతూనే ఉన్నాడు. అయినా కూడా ఆయన కాపాడుతున్నాడు. ఆయన బిడ్డలు, ఆయన మనల్ని ఎన్నడూ ఆయన విడువను ఎడబానన్న దేవుడు. మరి ఆయన నేను ఎన్నడూ మరువనన్న దేవుడు. మరి మనల్ని ఎప్పుడు విడిచిపెట్టిన దేవుడు. కాబట్టి ఆయన మనల్ని ఎంతగానో, లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు. మరి కాబట్టి ఆయన మన కొరకు కల్వరిలో మరణించాడు. ఆయన మరి మన కొరకు బలి అయిపోయింటున్నాడు. భూమి ఆకాశానికి మధ్యలో కల్వరిలో నీ కొరకు, నా కొరకు ఎన్నో శ్రమలు పడి మరి నిన్ను దేవుడు విడిచిపెట్టుకోవాలి అనుకుంటలేదు. దేవుడు మరి ఆ యొక్క నిబంధన చేసుకున్నాడు. ఇంకెన్నడూ కూడా నేను నోవాహు కాలపు మరి ఆ యొక్క మరి నీరు మరలా నేను ఈ యొక్క జలప్రలయం భూమి దగ్గర రానివనని ఆయన ఒక ఒప్పందం పెట్టుకున్నాడు. ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. అయ్యో నా ప్రజలు, అయ్యో పాపం వల్ల మీరు చనిపోతున్నారని మన కొరకు ఆయన ఆ యొక్క పరలోకం విడిచిపెట్టి ఈ భూమి మీదకి అడుగుపెట్టి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి అందులో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి మరి మానవుడు ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్యను ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన
మనకంటే ఎంతో గొప్ప త్యాగము ఈరోజు చేసి ఉంటున్నాడు మనందరి కొరకు. ఆ కల్వరి శిలువలో మరి ఆయన వేలాడే ముందు రోజు మరి ప్రార్థిస్తున్నాడు. ఆయన దేవుని లక్ష్యము పెట్టక ఉన్నాడా? ఇక్కడ ఉన్నప్పుడు దేవుని దగ్గర విచారణ చేయకుండా ఉన్నాడా? అంటే మరి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. దేవుని లక్ష్యం పెట్టి దేవుని కుమారుడు ఆయన ఏం చేసినట్టు ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేసి ఉంటున్నాడు. ఆ యొక్క గెచ్చమైన చోటలో మరి ఆ యొక్క రాత్రి కాల సమయంలో మరి ఆ యొక్క శిష్యులకి దేవుడు చెప్పి ఉంటున్నాడు, మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలకుగా ఉండి మీరు ప్రార్థించుడి అని చెప్పినాడు. ఎందుకంటే మరి ఇదిగో నేను అప్పగింపబోచున్నాను అని దేవుడు ఆ యొక్క గెచ్చమైన చెట్లో ప్రార్థన చేసి ఉంటున్నాడు. ఏంటి అని అంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్రను నా దగ్గర నుంచి తొలగించు అన్నాడు. కానీ నా చిత్తం కాదు తండ్రి ప్రభ, నీ చిత్తమే సిద్ధింప చేయబడును గాక అని ఆ యొక్క పాత్రను నీ కొరకు నా కొరకు ఆయన త్రాగి ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మనందరినీ దేవుడు విడిపించాలని, మన యొక్క బంధకాల నుంచి మనం విడిపించాలని, మనం పడుతున్న బాధల నుంచి, మన శ్రమల నుంచి ఆయన విడిపించాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీవు నేను ఎలాగుండాలంటే పాము వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి, యోబులాగా మన చుట్టూ కంచె వేసుకోవాలి. ఏ రీతిగా అయితే మరి యోబు వాళ్ళ కుటుంబం చుట్టూ కంచె వేసుకున్నాడు, మనం కూడా కంచె వేసుకోవాలి. మన ఉద్యోగాల చుట్టూ, మన బిజినెస్ చుట్టూ కంచె వేసుకోవాలి, మన ఇంటి చుట్టూ కంచె వేసుకోవాలా, మనకు సంబంధించిన వాటి చుట్టూ కంచె వేసుకోవాలి. సాతానుడు మరి దానిలో ప్రవేశించడం మనం ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం దాని దివారాత్రులు ధ్యానించు, దాన్ని ఆనందించు, మరి ఎప్పుడు మరి ఉల్లాసంగా సంతోషంగా ఉండాలి అని దేవుడు కోరుచుకుంటున్నాడు. ఈరోజు మరి అనుకున్నాను ఈ వాక్యం నేను ఈరోజు చెప్పలేను. మా బావకైతే మరి నేను చెప్పాను, వాక్యం ఫోన్ చేసి ఎరా వాక్యం చెప్తావు అంటే చెప్తాను బావ అన్నాను. కానీ ఈ 2 రోజులు కూడా నేను ఇంట్లో లేను. నేను ప్రిపేర్ అవుదాం అంటే నా దగ్గర బైబిల్, నా రెఫరెన్స్ బుక్కులు నా దగ్గర ఏవి లేవు. మరి నేను చెప్పేద్దాం అనుకున్నాను, ఈ వాక్యం నేను ఈరోజు చెప్పలేను, ఎందుకంటే నేను ప్రిపేర్ అవడానికి నా దగ్గర ఏమీ లేవు అంటే నేను అప్పుడు నిస్సి వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము. నిస్సి అనేది సెలవే కదా, శనివారము శుక్రవారం 2 రోజులు సెలవులు వచ్చినాయి కదా, ప్రిపేర్ అవ్వచ్చు కదా అంటే ఆంటీ కూడా ఏం చేసిందంటే, ఇదిగోండి బాబు బైబిల్స్ చాలా ఉన్నాయి మా దగ్గర, ఇదిగోండి బైబిల్స్ చూసి ప్రిపేర్ అవ్వండి అని నాకు ఈ బైబిల్ ఇచ్చినప్పుడు నేను మా బావకి ఒకవేళ చెప్పుంటే నేను దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టినట్ట కాదా? నాకు ప్రతిదీ మరి నేను దేవుడు ఇచ్చిన ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకొని దేవుడు నాకు వాక్యం అనుగ్రహించినప్పుడు, ఇదిగో నువ్వు నా పని చేయి అని చెప్పినప్పుడు నేను లక్ష్యం పెట్టక నిర్లక్ష్యంగా చేసి ఉంటే మరి ఏమైపోదును నేను? మరి దేవుడికి ఇష్టంగా నేను ఉందునా? నేను కూడా ఒకవేళ బుద్ధికి లేని కన్యకల వల్లే ఉందునేమో, నేను కూడా ఆదాం వల్లే నేను కూడా లక్ష్యం పెట్టక దేవుని యొక్క విచారణ చేయక మరి ఆ యొక్క మరి పరిస్థితిలో నేను ఏమైపోదును అని నేను ఏం చేశానంటే, మరి ఆ యొక్క బైబిల్ గ్రంథం తీసుకోగానే దేవుడు నాకు చూపించిన వాక్యం ఏంటంటే యెషయా గ్రంథము 31వ అధ్యాయం. నేను ఏం ప్రిపేర్ అవ్వాలని కూడా నేను అనుకోలేదు. ఎప్పుడైతే నేను బైబిల్ గ్రంథం తెరిచి 31వ గ్రంథం చూశానో, నేను ఫస్ట్ టైం నేను బైబిల్ ఎప్పుడైనా రాసుకొని, రెఫరెన్స్ రాసుకొని, వాక్యాలు రాసుకొని ఆ బుక్ రెడీగా పెట్టుకుంటాను. ఫస్ట్ టైం నేను ఏ రిఫరెన్స్ పెట్టుకోలేదు. నేను అంతా కూడా మరి దేవుడు క్లుప్తంగా నాకు చాలా వివరించుంటున్నాడు. ఎందుకు అని అంటే, నేను దేవునికి లోబడ్డాను. అయ్యా నేను కాదు మాట్లాడేది, నీవు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను లక్ష్య పెట్టకపోతే మరి నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి నేను దేవుని భయం కలిగి ఈరోజు మీ అందరి ముందు ఈ వాక్యం చెప్పడానికి నేను సిద్ధపడ్డాను. కాబట్టి మరి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోని, నాతోని, మా అందరితోని మాట్లాడేది ఏంటనంటే, మనం పాము వలె వివేకం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో శత్రువు మరి ఎలా మరి ఒకరిని అటాక్ చేస్తాడో, ఏ విధంగా మరి కుటుంబాల్లోకి వస్తాడో మనకు తెలియదు. కానీ మనం అందుకే వివేకం కలిగి ఉండాలి. మనం పావురం వలె నిష్కపటంగా ఉండి యథార్థంగా, నీతిమంతులుగా మనం జీవించాలి. దేవునికి మనము చాలా దగ్గరగా ఉండాలి. ఎందుకంటే మనం అంత దినాల్లో మనం ఉంటున్నాం గనక. చాలా మంది ఇంతకుముందు దేవుడు త్వరగా వస్తున్నాడని చెప్పేవారు. కానీ ఇప్పుడు చాలా దగ్గరలో మనము సమీపంగా ఉన్నాము. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన అన్ని కూడా ఆల్మోస్ట్ నెరవేరిపోయినాయి. ఇప్పుడు యుద్ధాలు కూడా స్టార్ట్ అయింటున్నాయి. కాబట్టి మరి దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే,
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి మనం నిర్లక్ష్యం పెట్టక మనము ఆదాం వలె, ఆ అవ్వ వలె మనం శ్రమ కొని తెచ్చుకోవద్దని దేవుడు ఏమంటున్నాడంటే, మనం ప్రతి ప్రార్థన మన దేవుణ్ణి మన ప్రార్థనలో మనం బలంగా ఉండాలని దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, మనం ప్రార్థనలతోని మన దేవునికి సమీపంగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని దగ్గర మనం విచారణ చేయాలి. దేవుని పైన ఆనుకోవాలి. దేవుని పైన ఆధారపడాలని దేవుడు మరి ఆశిస్తున్నాడు గనక, మనం ప్రార్థన చేసుకున్నప్పుడల్లా మనము యోబు మనం కంచె వేసుకోవాలి. మన చుట్టూ పరిశుద్ధాత్మ కంచె వేయి తండ్రి అని మన వస్తువుల చుట్టూ, మన ప్రతి ఒక్క మన ప్లేట్ చుట్టూ మనం ఏం చేసుకోవాలి? మనం కంచె వేసుకొని మనం ప్రార్థించుకొని దేవునికి అప్పచెప్పినప్పుడు మరి ఏమవుతుందంటే, ఆ యొక్క మన ఒక ప్రతి విన్నపము ఆయన వినే దేవుడు గనక, ఆయన 6వ వచనంలో మన 5వ వచనం చూసుకున్నాం. పక్షులు ఏ రీతిగా అయితే పిల్లల్ని కాపాడుతాయి, ఆయన కాపాడే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన పోషించే దేవుడు, ఆయన నడిపించే దేవుడు గనక, మనము దేవుని పైన ఆనుకొని ఆధారపడి జీవించాలని మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క చిన్న వాక్యము మరి దేవుడు వినికిడిలో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునామ స్తోత్రములు. వాక్యము మన మధ్యకి అన్న తీసుకొచ్చినారు. క్లుప్తంగా శ్రేష్టమైన వాక్యాన్ని ఈ దినము మనం విని ఉన్నాము. శ్రమను కోరుచున్నామా, శ్రమను కొని తెచ్చుకుంటున్నామా, లేదా వివేకము కలిగి బుద్ధిగల కనికల వరే పోరాడి, ఈ లోకంతో పోరాడి మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ కంచె వేసుకుని మనము దేవుని కృపను కొని తెచ్చుకుంటున్నామా అని ఒక హెచ్చరిక గల దేవుని వాక్యాన్ని దేవుడు మనకు స్పష్టంగా తేటగా ఈ దినం మనకు వినిపించిన విధానాన్ని బట్టి మొట్టమొదటగా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. అదే విధంగా కుటుంబం తరపున శ్రేష్టమైన వాక్యాన్ని మన మధ్యకు తీసుకొచ్చిన ప్రవీణ్ అన్నకి కుటుంబ తరపున మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ముగింపులోకి వచ్చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్ నాన్న చేసినాక మనం ఈ ఆరాధన ముగించు. ప్రార్థన చేసుకున్నామండి. పరమందు ఆశ్రితుడు అయినటువంటి నా పరలోకపు తండ్రి, పూజనీయుడా, పరిశుద్ధుడా, సృష్టికర్తమైన తండ్రి, మహిమా స్వరూపైన తండ్రి, వందనాలు వందనాలు వందనాలు. మరి ఒకసారి శనివారం దినం సాయంకాల సమయంలో జూమ్ ప్రేయర్లో ఫ్యామిలీ అంతా కలిసి మరి ఒకసారి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. పాటల్లో సహాయం చేసినందుకు వందనాలు. అలాగే నాయన వర్షిప్లో సహాయం చేసినాడు, వందనాలు. బిడ్డలు ఇదిగోనైనా చిన్న చిన్న బిడ్డలు చక్కటి పాటలు పాడడానికి సహాయం చేశారు, వందనాలు. అలాగే నాయన మరి ఇదిగోనైనా తండ్రి కీర్తన భాగంలో సహాయం చేశారు, వందనాలు నాయన. అలాగే ఈ వారంలో ఉన్నటువంటి బర్త్డేస్ అన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభు. మీరే నీ అద్భుతమైన శక్తి ద్వారా వారిని తోడుగా ఉండి నడిపించి మరి వారికి ఒక నూతనమైనటువంటి సంవత్సరం దయాకిరీతంగా ధరించి చూసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే నీ బిడ్డను నోటికి నోటిగా ఉండి బలపరిచి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మరి నాయన పరిస్థితుల్లో ప్రభు బిడ్డకు సహాయం చేసి నాటికి నోరుగా ఉండి నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఆరాధన బట్టి లెక్కలేనన్ని కృతజ్ఞత ఆస్పత్రి. మరి ఇదిగోనైనా తండ్రి కూడి ఉన్న ప్రతి బిడను పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు వారు కూడా మరి సమయంలో మళ్ళీ శనివారం జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. వారం దినాలు పోయిన శనివారం నుండి శనివారం వరకు ఈ బలిష్టమైన హస్తముల కింద మమ్మల్ని భద్రపరిచి ఇదేనా ఆరాధనలో పాల్గొనడానికి సహాయం చేసినందుకు వందనాలు. మళ్ళీ శనివారం మేమందరూ కూడుకునే వరకు ఈ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరచండి తండ్రి, నీకు వందనాలు. ఇదిగోనైనా అంత్య దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము ప్రభు. మీరు అక్కడ బహు సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాము. ఇక్కడ చూసినప్పటికీ లోకంలో మరి శాంతి లేదు, సమాధానం లేదు నాయన. ఎన్నో నాయన ఫ్లడ్స్ ద్వారా ఎన్నో దేశాలు ప్రభు పాడైపోతున్నవి నాయన. మరి ఆ విధంగా మరి అక్కడ కరువులు విస్తరిస్తున్నాయి నాయన. ఆహారం, నీరు కొలత, ఆహారము ప్రభు, అలాగే అన్నిటి కొలత అనుభవిస్తున్నారు నాయన. అలాగే ఒక ప్రక్క యుద్ధాలు ప్రభు, ఎక్కడ చూసినప్పటికీ
మరి భయంకరంగా యుద్ధాలు ప్రభు, మరి నాయన తండ్రి అనేక చోట్ల యాక్సిడెంట్లు, ప్రమాదాలు ప్రభు, భూకంపాలు, మరి నాయన స్తోత్రం, మనుషుల్లో ఎక్కడ నెమ్మది లేదు నాయన. ఒక దేశం మీద ఒక దేశం, ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రం, ఒక జనాంగం మీద ఒక జనాంగం ప్రభు నాయన. మరి నాయన తండ్రి మరి మరి ఇబ్బంది పెడుతున్నటువంటి దినాల్లో ఉన్నాం ప్రభు. సహాయం చేయండి, సహాయం చేయండి. మీరు ఆకు కొరకు మా కుటుంబాలన్నిటినీ సిద్ధపరచండి. ప్రతి వారు నేను ఎత్తబడి గుంపులు ఉండడానికి సహాయం చేయండి. మమ్మలను నీతిమంతులుగా చేయండి, పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా తీర్చిదిద్ది నాయన ప్రభు. మరి మీరు ఆకలు తండ్రి ఎదుట మమ్మల్ని నిర్దోషులుగా, నిశంకులుగా నిలబెట్టడానికి మీరు మమ్మల్ని మా కొరకు ప్రయాసపడుతున్న ప్రయాసాన్ని బట్టి ఆకలు మేమందరం దాళ్ళు మా పేర్లు లిఖించండి ప్రభా. నేను ఏ ఒక్కరు తప్పిపోకుండా ప్రతి వారు నీ రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాను. అలాగే యుగ యుగాలు నీతో జీవించాలని ఆశపడుతున్నాను. ఆశగలవాన్ని దేవుడు సహాయం చేసి మహిమ పొందమని సిద్ధపరచమని నేను ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ సదాకాలం మన ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి మరి మనలందరినీ నిత్యత్వంలో చేర్చే వరకు ఆయన కృపా సమాధానములు మనకు తోడుగా ఉండి నడిపించిన దాకా. ఆమేన్, 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 ఆమేన్. థాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నీ భాగ్యం ఎంత గొప్పది ఓ ఇశ్రాయేలు విను. నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వాక్యం చెప్పిన ప్రవీణ్ గారికి, నడిపించిన రాకేష్ గారికి వందనాలు. వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు. మీరన్నా థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రైజ్ లార్డ్. అవకాశం ఇచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వందనాలు.